నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. ఒక్కసారి ఊహించండి, మీ పిల్లలు లేదా మనవళ్ళు 30 లేదా 40 ఏళ్ల తర్వాత మనల్ని ఒక ప్రశ్న అడిగితే, మీకు అన్నీ తెలుసు కదా, భూమి ప్రమాదంలో ఉందని కూడా తెలుసు, అయినా ఎందుకు ఆపలేదు? అప్పుడు మన దగ్గర సమాధానం ఉంటుందా? ఎందుకంటే ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం ఏ ఒక్క దేశంది కాదు, ఏ ఒక్క ఉగ్రవాద సంస్థ కాదు, ఏ ఒక్క వైరస్ కూడా కాదు. మనిషి తానే అడవులను నరుకుతున్నాడు, బొగ్గు, చమురు, గ్యాస్ను విచ్చలవిడిగా కాలుస్తున్నాడు, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాడు. అంతేకాదు, ఆధునిక యుద్ధాలతో భూమిని అగ్నిగుండంగా మార్చేస్తున్నాడు. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? యుద్ధాలకు దీనికి సంబంధం ఏమిటి? భూమి నిజంగానే ప్రమాదంలో ఉందా? భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి ప్రపంచాన్ని వదిలి వెళ్తున్నాం? ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ప్రతిరోజు సూర్యకిరణాలు భూమిపై పడతాయి, భూమి వేడెక్కుతుంది. ఆ తర్వాత ఆ వేడిలో సముద్రాల నుంచి నీరు ఆవిరై మేఘాలుగా మారి మళ్ళీ వర్షంగా కురుస్తుంది. ఇది కోట్ల సంవత్సరాలుగా జరుగుతున్న సహజ ప్రక్రియ. అయితే ఇప్పుడు సమస్య సూర్యుడు కాదు, సమస్య మనిషి, మనమే. ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాం, భూమి తట్టుకోలేని స్థాయిలో వేడిని పెంచేస్తున్నాం. భూమికి ఊపిరితిత్తులు ఏవి? అడవులు, చెట్లు వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అందుకే అడవులు భూమికి సహజ ఎయిర్ కండిషనర్ లాంటివి. కానీ రోడ్లు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, మైనింగ్, వ్యవసాయ విస్తరణ, ఇలా ఎన్నో కారణాలతో ప్రపంచానికి ప్రతి ఏడాది లక్షల హెక్టార్ల అడవులు కనుమరుగవుతున్నాయి. చెట్లు తగ్గిపోతే కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది. అయితే గ్లోబల్ వార్మింగ్ను మరింత వేగంగా పెంచుతుంది. భూమి చుట్టూ ఒక సహజ వాయుపొర ఉంటుంది, దాన్నే గ్రీన్ హౌస్ లేయర్ అంటారు. ఇది భూమి పూర్తిగా చల్లబడిపోకుండా కాపాడుతుంది. అయితే పరిశ్రమలు, వాహనాలు, బొగ్గు, విద్యుత్ కేంద్రాలు, చమురు వినియోగం, వీటి కారణంగా భారీగా విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులు ఈ పొరను మరింత మందంగా మార్చేస్తున్నాయి. దీంతో సూర్యుడి వేడి భూమి బయటకు వెళ్లకుండా లోపలే చిక్కుపోతుంది. అదే గ్లోబల్ వార్మింగ్. చాలామంది గ్లోబల్ వార్మింగ్ అంటే కేవలం కాలుష్యం మాత్రమే అనుకుంటారు. కానీ ఆధునిక యుద్ధాలు కూడా పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఒకసారి ఆలోచించండి, ఒక క్షిపణి పేలితే ఎంతటి ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది? వేల టన్నుల ఇంధనం కాలిపోతుంది. భవనాలు, చమురు నిల్వలు, కర్మాగారాలు, అడవులు అన్నీ మంటలో కాలిపోతాయి. దీంతో భారీ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్, విషవాయువులు వాతావరణంలోకి చేరతాయి. ఇది వాతావరణ మార్పుల్ని మరింత వేగవంతం చేస్తుంది. గత కొన్నేళ్లుగా ప్రపంచం దాదాపు నిరంతర యుద్ధ వాతావరణంలోనే ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమస్ ఘర్షణ, ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సైనిక చర్యలు, ఇవి కేవలం ప్రాణ నష్టానికే కాదు, పర్యావరణానికి భారీ దెబ్బ. ప్రతి బాంబు పేలుడు, ప్రతి క్షిపణి దాడి, ప్రతి ఆయుధ పరీక్ష భూమిపై మరో గాయం. అవును, ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేగంగా మారుతుంది. ఎక్కడో రికార్డు స్థాయి వేడి, మరో చోట అతివృష్టి, ఇంకెక్కడో భీకర వరదలు, మరో ప్రాంతంలో దీర్ఘకాల కరువు. హిమనదులు కరుగుతున్నాయి, సముద్ర మట్టం పెరుగుతోంది, అడవి మంటలు అలాగే ప్రతి ఏడాది మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇవన్నీ వాతావరణ మార్పుల హెచ్చరికలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈరోజు మనిషి టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, అంతరిక్ష పరిశోధనలు, ఇవన్నీ గొప్ప విజయాలే. కానీ అదే సమయంలో ప్రకృతిని పూర్తిగా మర్చిపోతే ఆ అభివృద్ధికి అర్థమే ఉండదు. ప్రకృతితో కలిసి నడిచే టెక్నాలజీ మానవాళికి వరం, ప్రకృతిని నాశనం చేసే టెక్నాలజీ అదే శాపం. మన పిల్లలకు అత్యాధునిక మొబైల్ ఫోన్లు ఇవ్వచ్చు, సూపర్ కంప్యూటర్లు ఇవ్వచ్చు, ఎలక్ట్రానిక్ కార్లు ఇవ్వచ్చు. కానీ శ్వాస తీసుకోవడానికి స్వచ్ఛమైన గాలి లేకపోతే, తాగటానికి మంచినీరు లేకపోతే, వ్యవసాయం చేసే భూమి లేకపోతే అప్పుడు ఆ టెక్నాలజీ ఉపయోగం ఏంటి? భూమి జీవించగలిగే స్థితిలో ఉంటేనే మానవ నాగరికతకు భవిష్యత్తు ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక చెట్టు నాటడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, ఇంధనాన్ని ఆదా చేయడం, పునర్వినియోగ ఇంధనాలను ప్రోత్సహించడం, నీటిని సంరక్షించడం, ఇలాంటి చిన్న మార్పులే భవిష్యత్తులో పెద్ద ఫలితాలు ఇస్తాయి. ఇదే సమయంలో ప్రపంచ దేశాలు కూడా యుద్ధాల కంటే శాంతి, సహకారానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. భూమి మనకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కాదు, మన పిల్లల నుంచి అప్పుగా తీసుకున్న సంపద. దాన్ని అదే అందంతో, అదే జీవంతో తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, యుద్ధాలు, ఇవి కేవలం వార్తలు కాదు, మన భవిష్యత్తును నిర్ణయించే అంశాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రపంచ దేశాలు యుద్ధాల కంటే
పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి అంతర్జాతీయ వ్యవహారాలు, సైన్స్, పర్యావరణం, జియో పాలిటిక్స్కు సంబంధించిన విశ్లేషణల కోసం ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నమస్కారం.